ప్రస్తుతము దాదాపు 25 లక్షల మంది ఆహ్, విద్యార్థులు నీట్ ఎగ్జామ్ అనే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ రాస్తున్నారు భారతదేశంలో. అయితే భారతదేశంలో ఇప్పుడు 1,07,000 వరకు వైద్య సీట్స్ ఉన్నాయి. సో చాలామంది విద్యార్థులు ఎవరైతే యాస్పిరేషనల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి 1,07,000 మందికి మాత్రమే ఈ సీట్స్ సీట్స్ వస్తాయి, అనేవి మెడికల్ ఉన్నాయి. కాలేజెస్లో వస్తాయి. మిగతా వాళ్ళకి చాలామంది ఐదర్ దే విల్ గో ఫర్ ఎ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్, దే విల్ రిపీట్ ద ఎగ్జామ్, లేదంటే వాళ్ళకి ఇదొక అవకాశం ఉంది. ఇప్పుడు చాలామంది విద్యార్థులు అనుకుంటారు అఫోర్డబిలిటీ ఉంది, దే కెన్ గో అండ్ డూ మెడిసిన్ అవుట్ సైడ్ ఇండియా అని. కాకపోతే ఒక 2-3 ఛాలెంజెస్ కూడా ఉన్నాయి ఇందులో. అంటే క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కానీ, తర్వాత వేరే దేశంలో అక్కడ కల్చరల్ ఇంటిగ్రేషన్, తర్వాత అక్కడ వాళ్ళు చెప్పే లాంగ్వేజ్లో వాళ్ళకి అర్థమవుతుందా, సో ఇట్లాంటి చాలా మల్టిపుల్ ఛాలెంజెస్ ఉన్నాయి.